ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో బాల త్రిపుర సుందరి ఆలయ ప్రతిమ వార్షికోత్సవ ఉత్సవాలు బుధవారం నిర్వహించారు. మంగళవారం విశేష పూజలు కుంకుమార్చన నిర్వహించారు. బుధవారం యజ్ఞం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. వేల్పూర్ మండలంలోని వేల్పూర్ పచ్చలనడుకుడ పడిగల్ అంగ్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. మాటూర్ మండలంలోని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో డీకంపల్లి గ్రామానికి 8 లక్షలు మంజూరు. సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. సాలూర మండలం కేంద్రంలోని ప్రజ్ఞాశ్రీ హై స్కూల్లో మంగళవారం ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు పలు సినిమాల పాటలకు డాన్సులు చేసి ప్రముఖులను ఆకట్టుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల కరెంట్ ఉచితం ప్రారంభించడంతో బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ విజ్ఞాన్ స్కూల్ నందు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞానోత్సవం 2024 అద్భుత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికితీసి విధంగా వివిధ ప్రాజెక్టులు రూపొందించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ బి పాటిల్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.